నీకున్న ఏ సమస్యనైనా పరిష్కరించగలిగిన సమర్థుడని నువ్వు నమ్మగలిగితే నీ జీవితంలో ఏదైనా చేయగలిగిన దేవుడు, మేము ఆరాధిస్తున్న దేవాదేవుడు కదా. నీ కథ మొత్తం మార్చగలిగిన గొప్పవాడు మనం ఆరాధిస్తున్న దేవాదేవుడు. నీ చరిత్రనంతా మార్చేస్తాడు ఆయన. ఎందుకు మీరు ఎలా చెప్పగలరంటే, మా చరిత్రను తిరగరాసిన దేవుడు, మేము ఆరాధిస్తున్న దేవుడు. గట్టిగా చెప్పండి కూడా, ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా కథ మొత్తం మార్చేశాడు. మాదే కాదు, ప్రతి వారి కథను మార్చగలిగిన వాడు. నేను దగ్గరుండి చూడలేదు, మరి చెల్లెల్లో చూడటం తప్ప. వేదనతో దుఃఖంతో వచ్చాను. నా కొడుకులు 3 ముందు తాగుతారు ప్రభా, నేను నీ పని చేస్తున్నాను. ప్రార్థన అంటే ముందుకు రారు ప్రభా. నువ్వు నన్ను పేరు పెట్టి పిలిచి నువ్వు నాకు సమస్యలు నువ్వే పరిష్కారం చేయాల ప్రభు అని ఏడుస్తూ దుఃఖపడుతూ ఉన్నప్పుడు వెనక కూర్చొని డాడీలో ఉండి ప్రభు పిలిచాడు. దయారాణి, ఏమిటి నీ వేదన? 3 తాగి అయ్యో, దేవుని సన్నిధి నీ ఇంట్లోకి వస్తున్నది. నీ బిడ్డలు త్రాగుడు నుంచి విడిపించబడతారు. నీ బిడ్డలకు సంపూర్ణమైన మారు మనసు వచ్చింది. ప్రభు అంటున్నాడు, నీ ఇంట్లో ఒక గొప్ప కార్యమును నేను చేయదలిచి ఉన్నాను అంటున్నాను. పక్షవాయము కలిగిన వారు నడుస్తున్నారు. ఎంతో మంది రోగులు బాగుపడుతున్నారు. పేర్లు పెట్టి ప్రభు పిలుస్తున్నాడు. కానీ ప్రభు రాకడ సమీపంలో ఉంది కాబట్టి ప్రభు చెప్పిన రీతిగా నా రాకడకు అనేక అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక్రియలు జరుగుతాయని తండ్రి చెప్పాడు కనుక, మరి ఆనాడు ఆ పౌలు, అపొస్తలుడైన పౌలులో ఉండి ఏ కార్యాలు ఆనాడు ప్రభు చేశాడో ఈనాడు కూడా మరి డాడీలో ఉండి అనేక కార్యాలు చేస్తున్నాడు. మరి మంచిగా రావటం, రోగులు స్వస్థత పడటం జరుగుతుంది. మంచి మెసేజ్ ఇచ్చాడు. అనేకులు రండి, రక్షణ పొందండి. మన దేవుడు ఎవరో తెలుసా? మన దేవుడు ఎవరో తెలుసా? ఆపత్కాలంలో కష్టంలో ఉన్నప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు, వ్యాధులతో బాధపడుతున్నప్పుడు ఈ మనుషుడు రాడుగా నీ దగ్గరికి. ఆయన అంటున్నాడు, అదుకో ఆపత్కాలములు ఆయన మనకు సహాయము చేయుటకు ఆయన వస్తాడంట. గట్టిగా చెప్పబడదా? ఆయన వస్తాడు, ఆయన వస్తాడు. కష్టంలో ఉన్నప్పుడు వస్తాడు, శ్రమలో ఉన్నప్పుడు వస్తాడు. పాస్టర్స్ ఎవరు మెసేజ్ చెప్పినా నాకు నచ్చేది కాదు. వాళ్ళు మెసేజ్ చెప్పినా మధ్యలో ఒక స్టోరీ, ఏదో ఒక స్టోరీ చెప్పేవాళ్ళు అనమాట. అది నచ్చదు నాకు. ఒక 2 times 3 times మెసేజ్ చూశాను ఫోన్లో. చూస్తే నాకెందుకో కొంచెం ఇదేదో ఇంట్రెస్ట్గా ఉంది మెసేజ్ అని చెప్పేసి వస్తాను నేను మందిరానికి అని చెప్పేసి లాస్ట్ మంత్ వచ్చాను. ఇది వరకు మా మేనమామ గారు కూడా అంతా పాస్టర్లే అయినప్పటికీ నేను వాళ్ళ మెసేజ్ వినేదాన్ని కాదు. నా సొంతగా నేను బైబిల్ చదువుకోవడం, నాకై నేను తెలుసుకోవడం మాత్రమే ఉండేది. అయ్యగారు చెప్పిన మెసేజ్ చాలా హార్ట్కు టచ్ అయింది. లాస్ట్ విన్న మెసేజ్ ఈ మంత్ మొత్తం నాకు నేను చేసే ప్రతి పనిలో మైండ్కి తడతా ఉండేది. అంటే ప్రతి విషయంలో కూడా నాకు ఆ మెసేజ్ ఇప్పటికీ గుర్తొస్తూనే ఉంది. చాలా హార్ట్ టచింగ్గా ఉంది. 8 సంవత్సరాల నుంచి 14 దురాత్మల చేత పీడించబడిన నేను ఒంటి మీద బట్టలు ఉంచుకునేవాడిని కాదు. అసలు ఎట్లా పడితే అట్లా ప్రవర్తించేవాడిని. నాకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు. మా భార్యని విపరీతంగా కొట్టేవాడిని, చాలా హింస పెట్టేవాడిని.
3 సంవత్సరాల క్రితం రాజంపల్లిలో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో నేను పాల్గొనడం జరిగింది. బలవంతంగా నన్ను మా వాళ్ళు చాలా బలవంతంగా తీసుకెళ్లారు ఆ ప్రార్థనకి. పాస్టర్ గారు ప్రార్థన చేశాడు, ఆరాధన చేసేటప్పుడు ఒంట్లోకి వచ్చింది. చాలా విపరీతమైన బాధతో అప్పుడు స్వస్థత పొందుకున్నాను నేను. ఇప్పుడు నేను చాలా స్వస్థత పొందుకున్నాను, దురాత్మ శక్తుల నుంచి విడిపింపబడినాను, చాలా ఆరోగ్యంగా ఉన్నా, బాగున్నాను. ప్రార్థనకైతే వస్తాను కానీ తైలాభిషేకము అనే ఆ యేసు రక్తం బుడ్డి మీద నాకైతే నమ్మకం లేదు. యేసు రక్తంలో ఏముంటుంది, పాస్టర్ ప్రార్థన చేస్తే తగ్గిద్ది కదా అని దాని మీద నేను చిన్నప్పటి నుంచి దేవుళ్ళని ఎదగబడుతున్నా, కానీ దాని మీద నమ్మకం అయితే నాకు లేదు. ఒకనొక రోజు కడుపు అంతా గ్యాస్ ట్రబుల్ ఎక్కిపోయి ఉప్పుకుపోయి కాళ్ళు చేతులు బాగా విపరీతమైన నొప్పి, హాస్పిటల్కి పోదామంటే డబ్బులు లేవు. చాలా ఇబ్బందితో పండుకొని ఇంట్లో ఏడుస్తూ ఉంటే నా కాళ్ళకి చేతులకి పొట్టకి ఎప్పుడైతే నా ఒళ్ళంతా రుద్దిందో వెంటనే ఒక డాక్టర్ సెలైన్ కడితే ఎంత తొందరగా తగ్గిద్దో అంత త్వరగా నాకు తగ్గిపోయింది. నిజం, ఒక 15-20 నిమిషాల్లో లేచి నడుస్తున్నా. ఏందయ్యా ఎట్లుందంటే నాకు బాగుంది, తగ్గిపోయింది అన్నాను. జ్యోతి పాస్టర్ గారికి చాలా క్లారిటీగా వాక్యం చెబుతున్నారు, చాలా ఎక్స్పీరియన్స్గా చెబుతున్నారు. ఇక్కడ స్వస్థతలు కూడా బాగానే జరుగుతున్నాయి. చాలామందికి ఆయన పేరు పెట్టి పిలవటం అనేది పరిశుద్ధాత్మ ద్వారానే జరుగుతుంది. మనిషిగా అనేది చాలా కష్టం. పరిశుద్ధాత్మ ద్వారానే పేరు పెట్టి చెప్పగలరు ఎవరైనా. కాబట్టి అయ్యగారికి పరిశుద్ధాత్మ మెండుగా ఉంది. నమ్మిన వారు స్వస్థత అనేది గ్యారంటీగా జరుగుతుంది. పండించిన పంట అంతా కూడా అలాగే ఉండి అది సేల్ అవ్వట్లేదంట, అమ్ముడు అవ్వట్లేదు. వారి ఊరి వారందరూ కూడా, వారి బంధువులందరూ కూడా చాలా ఎగతాళి చేస్తున్నారంట. తైలాభిషేక ఆరాధనలో మరి ప్రార్థనా తైలం తీసుకొని వెళ్ళారు. ప్రార్థనా తైలము మండల మీద వేశారంట. అప్పటి వరకు సేల్ కానీ ఆ పంట ప్రార్థనా తైలం వేసి ప్రార్థించిన వెంటనే ఆ పొగాకంతా అమ్ముడైపోయిందంట. గట్టిగా చెప్పడం కొట్టి దేవునికి స్తోత్రం చెప్దామా. ఇక్కడ అనేకులు దేవుడు స్వస్థపరుస్తున్నాడు. కుష్ఠు రోగులను స్వస్థపరిచినట్టుగా ఆయన కుంటివారిని నడిపించాడు. ఆ రీతిగానే మరి ఎంతోమంది గర్భఫలం లేకపోతే గర్భఫలం ఇచ్చాడు. ఆ రీతిగానే వేడ్స్ రోగంతో ఉన్న వారిని స్వస్థపరిచి రిపోర్ట్లు మీరు వచ్చిన తీసుకురమ్మని చెప్పాడు. ఆ రీతిగా ఇంకా అనేక సమస్యలు, కిడ్నీ వ్యాధులతో ఉన్న వారిని, క్యాన్సర్ రోగులను, మరి ఎన్నో సమస్యలతో ఉన్న వారిని పిలిచి మీరు స్వస్థత పొందుకుంటారని చెప్పాడు. ఆ రీతిగా ఆయన చెప్పిన దాని ప్రకారం వచ్చే నెలలో మీ రిపోర్ట్లు నార్మల్గా వస్తాయని కూడా చెప్పాడు. కనుక భజనల ద్వారా, వాక్యం ద్వారా మేము ఎంతో బలపడ్డాము. మేము ఎన్నో సమస్యల ద్వారా వచ్చాము. ఆ వాక్యం ద్వారా మేము బలపడి నెమ్మది పొందాము. అసలు నడవలేరు. అప్పుడు చూడండి, స్టిక్ పట్టుకొని వచ్చాడు నడవలేక, స్టిక్ తీసేసి యేసయ్య నడిపించాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. సంవత్సరం నుంచి పీరియడ్స్ ఆగిపోయినాయి. చూపించుకుంటే కడుపులో ఇన్ఫెక్షన్ ఉందమ్మా అని చెప్పేది. కడుపులో ఇన్ఫెక్షన్ అనేది పోయిద్దమ్మా, మీరు కానీ పిల్లలు కంటిన్యూగా వాడితే అని అన్నారు. తైలాభిషేకం తీసుకొని పోయి రోజు పూసుకుంటున్నా. 10 రోజులకే నాకు పీరియడ్స్ వచ్చింది. నాకు ఒళ్ళు ఎలర్జీ వచ్చి ఉన్నది మొహం మీద కూడా. మళ్ళీ మమ్మీ ప్రార్థన చేయమని చెప్తే ప్రార్థన చేయమన్నది. ఇప్పుడు బాగా అయిపోయింది. నాకు స్కిన్ పిల్లాడికి జాబ్ రావాలనుకున్నాను. ఓకే, వచ్చిందా? నడవలేకపోయేది. అటువంటి సమయంలో ఒంగోలు నుంచి విజయవాడకు వచ్చారు. విజయవాడలో జరుగుతున్న తైలాభిషేక ఆరాధన వచ్చా దైవజనులు ప్రార్థన చేయగానే మీరు నడవడం ప్రారంభించారు.